కరీంనగర్ పట్టణంలోని హోటల్ ప్రతిమలో తెలంగాణ హాస్పిటల్స్ మరియు నర్సింగ్ హోమ్స్ అసోసియేషన్స్ వార్షిక సదస్సులో మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి సిర్పూర్ శాసనసభ్యులు డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిర్పూర్ శాసనసభ్యులు పాల్వాయి హరీష్ బాబు మాట్లాడుతూ వైద్యులు తమ సామాజిక బాధ్యతను నెరవేర్చాలని కోరారు. అదేవిధంగా ప్రభుత్వం వైద్య వృత్తికి సంబంధించిన పలు సమస్యలను పరిష్కరించడానికి కృషి చేయాలని మంత్రి గారిని కోరడం జరిగింది. మంత్రి శ్రీధర్ బాబు గారు మాట్లాడుతూ క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ 2010 వైద్యుల సూచనల మేరకు సవరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ, సంజయ్ కల్వకుంట్ల, డాక్టర్ సంజయ్, అడ్డూరి లక్ష్మణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. చాలా మంది నుంచి పెద్దలందరూ ఆలోచన చేసి అప్నా ఉండే ఏపీ నర్సింగ్ హోమ్స్ అసోసియేషన్ తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తానాగా మారింది. ఈ టైంలో యుఎస్ లో కూడా తానా సభలు జరుగుతుంది. చాలా కన్ఫ్యూజన్ చాలా మందికి ఈ తానా ఆ తానా. కాబట్టి ఒక మంచి ఆర్గనైజేషన్ తయారు చేస్తున్నాం, కానీ దానికి క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్స్ యాక్ట్ ఆఫ్ 2010లో చోటు లేదు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వారికి మాత్రమే చోటు ఉన్నది. డెసిషన్ మేకింగ్ లో మాకు కూడా స్థానం కావాలని మెడికల్ ప్రొఫెషనల్స్ కోరడంలో తప్పే లేదు. కాబట్టి చాలా ఇబ్బంది. కాబట్టి కొంత క్లినిక్స్ విషయంలో పడకలు తక్కువ 30-40 పడకలు ఉన్న ఆసుపత్రుల విషయంలో కొంత రిలాక్సేషన్ ఇవ్వవలసిందిగా మంత్రి గారిని కోరుతున్నాం. అయితే చాలా మంది మనం మన సమస్యలు చెప్పుకుంటున్నాం, కానీ ప్రజలు కూడా మనల్ని కొన్ని సమస్యల విషయంలో మనల్ని కూడా ప్రశ్నిస్తూనే ఉంటారు. మెడికల్ ప్రొఫెషన్లో ఎప్పుడు కూడా నేను డాక్టర్గా చెప్తున్నా, యొక్క ప్రజాప్రతినిధులు కాకుండా మనం కూడా కొంత ఆలోచన చేయాలి. ఆత్మ విమర్శ కూడా అవసరం. మనది ఎప్పుడు కూడా మెడికల్ ప్రొఫెషన్ అనేది ఒక సోషల్ ఎంటర్ప్రైజ్, సామాజిక బాధ్యతతో కూడింది. కాబట్టి కొంత ఏమైందంటే ఈజీ మనీ, ఈజీ డబ్బులు సంపాదించాలని అన్ని రంగాల్లో ఉన్న తాపత్రయం కొంత మనం కూడా ఆవరించినట్టే కనిపిస్తుంది. చాలా మంది డాక్టర్లు కాని వాళ్ళు కూడా ఈ ప్రొఫెషన్లో పెట్టుబడి పెట్టే పరిస్థితి, హాస్పిటల్ ఎస్టాబ్లిష్ చేసే పరిస్థితి. కాబట్టి ఆ టెండెన్సీస్ను మనం కొంచెం రెసిస్ట్ చేస్తూ ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. సొంత లాభం కొంత మానుకొని పరువుల మీద పాటు పడబోయేనాడు ఒకరి. అట్లా కొంత 10-20% పీపుల్కి మనం హెల్ప్ చేయగలిగితే చాలా బాగుంటుంది. ఆరోగ్యశ్రీ మీద మనం ప్రతి సంవత్సరం 1200 కోట్ల రూపాయలు ఖర్చు పెడతాం. అదే మన గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కానివ్వండి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు కానివ్వండి, ఎక్కడ పనిచేయలేదు. మా ఆసిఫాబాద్ జిల్లాలో మాది బెజ్జూర్ మండలం. డెలివరీ కావాలంటే, సెక్షన్ కావాలంటే మంత్రిగాలకు రావాలి 150 కిలోమీటర్లు. అంటే ప్రభుత్వ వైద్య వ్యవస్థ ఎట్లా ఉందనేది ఒకసారి ఆలోచన లేదు. కాబట్టి ఒక లెక్క ప్రకారం 80% రోగులు తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేట్ హాస్పిటల్లో ఉంచుతారు. 55% బడీడి పిల్లలు ప్రైవేట్ వాళ్ళకు పోతున్నారు. మనం 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో మన ప్రయారిటీస్ని ఇంకా మనం సరి చేసుకోలేకపోయినామని ఇంకా నాకాలే జరుగుతుంది. కాబట్టి ఈ 2 ప్రయారిటీ సెక్టర్స్ని మనం విస్మరించినంత కాలం మనం ముందుకు పోయే అవకాశం లేదు. మీరు ఏ విషయమైనా పురోభివృద్ధి చెందింది అంటే ఈ 2 రంగాల మీద పెట్టుబడి పెట్టినప్పుడే ముందుకు పోతాం. వాటిని విస్మరిస్తే మనం వెనక్కి పోతామనే విషయాన్ని మనం గ్రహించాల్సిన అవసరం ఉన్నది. అయితే ఆరోగ్యశ్రీ మీద ఎంత పెట్టుబడి పెట్టినప్పుడు మనం గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, గవర్నమెంట్ హాస్పిటల్స్ ఎందుకు బలోపేతం చేయలేకపోతున్నాం అనే ఆలోచన ఉంటుంది. ఒక నిమ్స్ మీదనే మనం ఇంత ఒత్తిడి పెడితే, 1000 పడకల ఆసుపత్రి మీద ఇంత ఒత్తిడి పెడితే ఎప్పుడు కూడా నిన్న రాత్రి ఒక పేషెంట్ మా దగ్గర సిర్పూర్ టౌన్ పెద్ద గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్ బెడ్ కావాలంటే చాలా ఇబ్బంది. రాత్రంతా ఒక మనిషిని అక్కడ ఆర్ఎంఓ దగ్గర కూర్చోబెట్టి కావాలి పెట్టి పొద్దున బెడ్ దొరికిన తర్వాత వాళ్ళని అడ్మిట్ చేసి రావాల్సిన పరిస్థితి. కాబట్టి మనం ఆలోచన చేయాలి. ఇవన్నీ ఒక్కటే కాకుండా ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి. ఇవన్నింటినీ త్వరితగతిన పరిష్కరించుకుంటూ ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఉత్తర తెలంగాణలో జోన్ 2లో ఈ